పిల్లలు, ఈరోజు మీ ముందుకు వచ్చేసా సమయస్ఫూర్తి అనే కథతో. రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లాడు ఉండేవాడు. ఒకరోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని, అతడు ఒక చిన్న పెట్టి ఇస్తాడని, దానిని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు. దాంతో గోవిందుడు తన తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన కొన్ని వస్తువులను పెట్టెను గోవిందుడి చేతికి ఇచ్చి, దారిలో దొంగలు ఉంటారు, ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు. ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవటం మొదలుపెట్టాడు. అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడికి ఒక నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికి ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కనే ఉన్న పొదల్లోకి తన దగ్గర ఉన్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి, నా పెట్టె నీళ్ళలో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గోవిందుడి వెనకాల వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టె తీసుకోవాలనే ఉద్దేశంతో తానే తీసిస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు. ఇదే అదును అనుకున్న గోవిందుడు పొదల్లోకి విసిరిన పెట్టెను తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూశారు కదా పిల్లలు, ఉపాయంతో ఎప్పుడూ అపాయాన్ని తప్పించుకోవచ్చు. ఓకే పిల్లలు, బాయ్.